నమస్తే ఆల్, వెల్కమ్ టు దిల్షా స్ట్రీట్ బ్లాగ్స్. ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసినాం. వెనకాల ఒక రూమ్ కనిపిస్తుంది చూడండి. ఇదైతే కొంచెం ఇంకో నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. కొంచెం సెటప్ చేస్తున్నాం నీట్గా. కొత్త రూమ్ ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది. మీకు ఆ తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మావాడు ఒక మానిటర్ కొన్నాడు. దాని అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మీకు రూమ్ చూపెట్టా, ఓన్లీ అన్బాక్సింగ్ వీడియోని. చలో, ఏడైతే కొత్తది మానిటర్ కొన్నాడు. 8,000 బొక్క ఇట్టాడు. ఇప్పుడు వచ్చేసింది కొత్త మానిటర్ వచ్చేసింది మన కొత్త రూమ్ లోకి. ఈ రోజుకైతే మానిటర్ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, దీని స్పెసిఫికేషన్స్ అన్ని చూద్దాం. రూమ్ టూర్ తొందరలో వచ్చింది. ఇదే మన కొత్త మానిటర్. బ్రాండ్ వచ్చేసి ఎల్జీ మానిటర్ 24MR400 అని చెప్పేసి రాసింది మోడల్ పేరు. దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా ఎడిటింగ్ కోర్స్ అనమాట. 100% sRGB ఉన్న మానిటర్ అయితే మనకు ప్రో కలర్ మానిటర్, అన్ని కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 24 inches మానిటర్, 100Hz రిఫ్రెష్ రేట్తో, AMD ఫ్రీసింగ్తో వస్తుంది. మన ప్రాసెసర్ కూడా AMD కాబట్టి బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాం. అండ్ ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. జాగ్రత్తగా మెల్లగా. మనకి ప్రైస్ అయితే 7,300 పడింది. వర్తే అని నా ఫీల్. ఇది బాక్స్ ఓపెన్ చేస్తే మన బాక్స్ కంటెంట్ వచ్చేసి రెగ్యులర్గానే ఓ మాన్యువల్, యూజర్ మాన్యువల్ గైడ్ అవసరం లేదు మనకు. అలా వాడేద్దాం. మొత్తానికి ఒక HDMI కేబుల్ ఇచ్చాడు, ఇది లేకపోతే పని జరగదు, ఇది వాడి. అండ్ ఇది ఛార్జర్ ఫిక్స్ చేసుకోవడానికి కింద స్టాండ్ ఇచ్చాడు, మనమే చేసుకోవాలి. మౌంట్ టేబుల్ మీద పెట్టుకోవాలి, వాల్ మౌంట్ ఆప్షన్ అయితే లేదు. అండ్ హియర్ ఈస్ ద మెయిన్ ప్రోడక్ట్, ది మానిటర్. ఇప్పుడు బయటకు తీద్దాం. ఇది మానిటర్ కవర్లో ఉంది. ఈ థర్మోకోల్ని పక్కన పడేద్దాం. మళ్ళీ ప్లేస్ చేసి, అండ్ హియర్ ఈస్ ది మానిటర్, ద స్టాక్ ప్రోడక్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసింది. ఇప్పుడైతే దాన్ని సెటప్ చేస్తాడు. అది కూడా అయిపోయింది. మోటార్ అయితే మనం ఫిక్స్ చేసేసినాం. ఇక్కడ చెత్త చెదారం ఉంది, ఫస్ట్ ఇది క్లీన్ చేద్దాం, సైడ్కి పెట్టేద్దాం. మన ల్యాప్టాప్ ఇది HP విక్టస్. ఇది కూడా కొత్తదే, పాతది డెల్ ఉండే. ఇదైతే వానికి ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు కోర్స్కి. మనకే మొత్తం ఫ్రీ ల్యాప్టాప్. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఇప్పుడు మనకు అట్లా ఇట్లా కలిసి కొంచెం ఏదో ఎడిట్ చేసేసినాం. మనం ఇప్పుడు PC ఆన్ చేసి ఎలా రన్ అవుతుంది మన మానిటర్, ఈ డిస్ప్లేకి తేడా అయింది, చేంజెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ కొంచెం సెట్టింగ్ చేంజ్ చేసేద్దాం. సరే అందుకని ఇప్పుడు ఇది మనకి మానిటర్ 24 inches స్క్రీన్ కాబట్టి చాలా బాగా అవుతుంది. మనం కొంచెం వైఫై కనెక్ట్ చేసుకున్నాం, కింద నుంచి వైఫై రావట్లేదు. సో టర్నింగ్ ఆఫ్, హాట్స్పాట్ టర్నింగ్ ఆన్ చూద్దాం. బ్లూటూత్లోకి వెళ్ళిపోయాయి వైఫై.
బ్లూటూత్కి వైఫైకి తేడా తెలియదు ఏంట్రా నీకు? తెలుసులేమో ఇక అప్పుడప్పుడు చాలా తక్కువ చాలు. అంటే ఇది ఎక్కువ ఎడిటింగ్ చేసేటోళ్ళకి యూజ్ అవుతుంది. కలర్ న్యాచురల్ కలర్ చూపిస్తాయి కదా. ఎస్ 100% SRGB. కనెక్ట్ అయిపోయింది మనకు. ఇప్పుడు మనం క్వాలిటీ చెకప్ చేద్దాం, రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. జై బాబు. ఏ పాట పెడదాం? మా రాజసాబు గారి పాట పెడదాం, లేటెస్ట్. రాజాసాబ్ సాంగ్ వచ్చేసింది. ఫస్ట్ హిందీ ఉంది, హిందీ కాదు మనకు కావాల్సింది తెలుగు వాళ్ళం. తెలుగు డిఫరెన్స్ చూడొచ్చు, మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు. మేబీ కెమెరాలో కరెక్ట్గా కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ నాకు చాలా క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు కనిపిస్తుంది చూడండి. మళ్ళీ అది వచ్చినప్పుడు స్టాప్ చేసి చూపిస్తాం మీకు. చేంజెస్ చూడండి. ఈ ల్యాప్టాప్లో కొంచెం ఆరెంజ్ టైప్ ఉంది, దీని మానిటర్లో ఏమో రెడ్ కలర్. దిస్ ఇస్ ద ట్రూ కలర్స్ అనమాట. ఇది 100% SRGB మానిటర్ కాబట్టి మనకు కలర్స్ అనేవి చాలా క్లియర్గా అనిపిస్తాయి. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు. మాయా లేదు, మంత్రం లేదు. ఇప్పుడు మనం డిస్ప్లే సెట్టింగ్ చేంజ్ చేసుకొని దీనిలో ఒకసారి గేమ్ ఆడి వద్దాం, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. డిస్ప్లేకి వెళ్ళిపోదాం. అని ఇక్కడ డూప్లికేట్ డిస్ప్లే తీసేసి ఓన్లీ మనకి ఏ డిస్ప్లే పని చేసేలా సెట్టింగ్ పెట్టేసుకుందాం. కీప్ ఇమేజ్ అండ్ ఇట్స్ డన్. మనకు మా ఫేవరెట్ హీరో స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఇది రాలేదు, మళ్ళీ లాంచ్ చేద్దాం. ప్లే. ఇది మన కంట్రోలర్ రెడ్ గేర్ కంపెనీ అండి, చాలా మంచి పని చేస్తుంది. ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఆడేద్దాం. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఈ గేమ్ ఆడాను కాబట్టి కలర్ డిఫరెన్స్ అనేది నాకు క్లియర్గా నోటీస్ చేయగలుగుతాం. చూద్దాం వాట్ కెన్ ఇట్ బి. ఒక నిమిషం, ల్యాప్టాప్కి ఛార్జర్ కనెక్ట్ చేద్దాం. పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. మనకు మార్వెల్ స్పైడర్ మ్యాన్ 2 గేమ్ అయితే ఉంది, ఇప్పుడు ఆడేద్దాం. మన పీటర్ పార్కర్ అండ్ మైల్స్ మొరాలెస్ ఇద్దరు సాధారణ కొట్టేస్తాడు గేమ్లో. తర్వాత చూసుకుందాం, మీకు గేమ్ ప్లే చూపిస్తా. అండ్ హియర్ వి గో. మన అంకుల్ కాల్ చేసిండు, సపరేట్గా గేమ్ బ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సమ్ క్రైమ్ ఇస్ హ్యాపెనింగ్. వెళ్ళి అక్కడ ఒకసారి ఫైట్ చేసేసి ఇప్పుడైతే ఈ గేమ్ని చూసి ఎంజాయ్ చేయండి. ఆడతాడు ప్లేయర్. మనం ఒక ఫైట్ ఆడేసి ఇంకా బ్లాగ్ ఎండ్ చేసేద్దాం మనం. ఖతం. గుడ్. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. పిల్లలు చదువుకోకుండా ఏం చేస్తారా ఇక్కడ మీరు? బుద్ధి లేదు ఒక్కొక్కడికి. ఇంకేమన్నారా?
గన్ను రాను గుడ్ అంతే అంతే ఏదో అయిపోయిన వాళ్ళు ఒక్కొక్కరిని చేసినాం మనందరం మనం. ఇట్ ఈస్ ద స్పైడర్ మ్యాన్ గేమ్ మానిటర్ ఆల్ ఇన్ వన్. ఏదో ఆగే ఏదో టెంపుల్ ఉంది, దాని మీదకి వెళ్ళి కట్ చేసేద్దాం ఇంకా మనం. గుడ్ బాయ్.